సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా నేను చూసిన ఒక వెబ్ సిరీస్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. సో సింపుల్గా చెప్పాలంటే బెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్ అని చెప్పొచ్చు. అండ్ ఆ సిరీస్ నేమ్ ఏంటంటే ఏలియన్ ఎర్త్. సో ఈ సిరీస్లో మన ఇండియన్ యాక్టర్ అయిన ఆదర్శ్ గౌరవ్ లైక్ గన్స్ అండ్ గులాబ్, సూపర్ బాయ్స్ ఆఫ్ మెనగావ్ లాంటి మూవీస్లో చేశారు. సో ఈ సిరీస్లో కూడా ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది. స్లైట్లీ ఆయన క్యారెక్టర్ని ఆయన ప్లే చేయడం జరిగింది. అండ్ ఈ సిరీస్ విషయానికి వస్తే సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఉంటుందన్నమాట. లైక్ ఈ సిరీస్లో కొన్ని కొత్త వర్డ్స్ మనం వింటూ ఉంటాం. లైక్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ అండ్ సిరీస్లు చూసే వాళ్ళకి ఈ వర్డ్స్ బాగా తెలిసి ఉంటాయి. లైక్ ప్రొడిజీ కానీ, స్పీసీస్ కానీ, సింథటిక్ బాడీస్ కానీ. సో ఇలాంటి వర్డ్స్ అయితే చాలా బాగా చూపించారు డెఫినెట్లీ. అండ్ ఈ సిరీస్లో ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది, వెండి అనేది. సో అమ్మాయి క్యారెక్టర్ అయితే బ్రిలియంట్గా వర్కౌట్ అయింది డెఫినెట్గా. అండ్ అదే కాకుండా కొన్ని స్పీసీస్ ఉంటాయన్నమాట. లైక్ డేంజరస్ యానిమల్స్ ఉంటాయి అవి. సో వాటి బాడీస్లో ఏంటంటే బ్లడ్ ఉండదు, బట్ ఒక యాసిడ్ కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్తో సో డెఫినెట్లీ మనిషిలో ఉన్న బాడీలో లైక్ మనిషి బాడీలో ఉన్న రక్తాన్ని మొత్తం పీల్చేస్తాయి. అండ్ అలాగే ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే ఒక ప్రోడిజీ అనే ఒక యంగ్ సైంటిస్ట్ కొన్ని సింథటిక్ బాడీస్ని క్రియేట్ చేస్తాడు. లైక్ అంటే ఒక చిన్న పిల్లలు లైక్ 5 to 10 years ఉన్న పిల్లల్ని 20-25 ఏజెస్ కింద చేంజ్ చేస్తూ ఉంటాడు. సో ఆ సింథటిక్ బాడీస్లో ఏంటంటే బ్లడ్ ఉండదు, హార్ట్ ఉండదు, లైక్ వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ ఎమోషన్ ఉండదు. బట్ ఎమోషన్ ఉంటుంది, బట్ వాళ్ళు ఫిజికల్గా ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్లో మాత్రం అసలు పార్టిసిపేట్ చేయలేరు. సో అలాంటి బాడీస్ ఈ డేంజరస్ అనిమల్స్తో ఎలా ఫైట్ చేస్తారు, సో ఈ డేంజరస్ అనిమల్స్ని ఎలా అయితే ఈ వరల్డ్లో లేకుండా చేస్తారు అనేది ఈ సిరీస్లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఈ సిరీస్లో 3 episodes అయితే ప్రజెంట్ రిలీజ్ అయినాయి. అండ్ టోటల్గా 8 episodes ఉంటాయి. బట్ వీళ్ళు ఏంటంటే ఎవ్రీ ట్యూస్డే ఒక్కొక్క ఎపిసోడ్ని రిలీజ్ చేయబోతున్నారు. అండ్ రీసెంట్గా నిన్ననే ఒక ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది. సో టోటల్గా 3 episodes అయితే అవుట్ అయినాయి. అండ్ దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి నెవర్ల్యాండ్, అండ్ సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి మిస్టర్ అక్టోబర్, అండ్ థర్డ్ ఎపిసోడ్ వచ్చేసి మెటమార్ఫోసిస్. సో రిమైనింగ్ ఎపిసోడ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అండ్ ఈ 3 episodes అయితే డెఫినెట్గా మనం ఎక్కడ కదలకుండా చూసేలాగా చాలా థ్రిల్లింగ్గా ఉన్నాయి. అంటే కొంచెం ఫస్ట్ ఎపిసోడ్లో ఒక 10 to 20 minutes టైం పడుతుంది. లైక్ ఆ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కానీ, అండ్ ఆ సిరీస్ అసలు ప్లాట్ ఏంటి, దేని గురించి అనేది తెలియడం కానీ. సో అదొక 20 minutes పడుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చేసి డెఫినెట్గా బ్రిలియంట్గా ఉంటుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ప్రతిదీ కూడా. అంటే లైక్ సెకండ్ ఎపిసోడ్లో ఒక స్పేస్ షిప్ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అండ్ దాని తర్వాత థర్డ్ ఎపిసోడ్లో వచ్చేసి ఆ స్పేస్ షిప్లో ఉన్న స్పీసీస్ అంటే లైక్ ఒక డేంజరస్ యానిమల్స్ ఉన్నాయి అంటే వీళ్ళ ల్యాబ్లో పెట్టి సో దాని గురించి స్టడీ చేసేటప్పుడు వీళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది ఇంకా గుడ్గా చూపించారు. అండ్ రిమైనింగ్ రాబోయే ఎపిసోడ్లో కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటాయనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ డెఫినెట్గా సైన్స్ ఫిక్షన్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఈ సిరీస్ చాలా బాగా నచ్చేస్తుంది. బ్రిలియంట్గా ఉంది. ఒక్కొక్క సీన్ అయితే వావ్ అనిపిస్తూ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ అస్సలు మిస్ అవ్వకండి. ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ చూసిన వాళ్ళు ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ చూడని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా అంటే తప్పకుండా చూడండి. మస్ట్ వాచ్ సిరీస్ అని చెప్పొచ్చు. మంచి టైం పాస్గా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వకండి, చూడండి, చూసి కామెంట్ చేయండి.